S3లో రాంగ్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే మీ కంపెనీకి ఇయర్కి 2-3 లక్షలు వేస్ట్ అవుతాయి. లాగ్స్ అండ్ బ్యాకప్స్కి స్టాండర్డ్ క్లాస్ వేస్ట్. గ్లేషియర్ అండ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ యూజ్ చేస్తే 70% వరకు సేవ్ అవుతుంది. కానీ గ్లేషియర్కి 90 days మినిమం స్టోరేజ్ ఉంది. ఐఏకి 30 days మినిమం ఉంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ సేవింగ్స్ పాసిబుల్. కరెక్ట్ రిసోర్స్ నేమ్ aws_s3.bucket lifecycle status. బకెట్ రూల్ ఐడి స్టేటస్ అనే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఫిల్టర్తో స్పెసిఫిక్ ప్రీఫిక్స్కి అప్లై చేయి, ఎంటైర్ బకెట్కి కాదు. 90 days తర్వాత గ్లేషియర్కి మూవ్ అవుతుంది. స్టాండర్డ్ ఫ్రీక్వెంట్ డేటాకి, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, మంత్లీ యాక్సెస్కి ఆబ్జెక్ట్స్ 128 KB కంటే ఎక్కువ ఉండాలి. గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్, రేర్ యాక్సెస్కి మిల్లీ సెకండ్స్లో రిట్రీవ్ అవుతుంది. గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ 90 days మినిమం ఆర్కైవల్కి. ఇంటెలిజెంట్ టియరింగ్ ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేస్తుంది, కానీ పెర్ ఆబ్జెక్ట్ మానిటరింగ్ ఫీ ఉంటుంది. క్వార్టర్కి ఒకసారి స్టోరేజ్ క్లాసెస్ రివ్యూ చేస్తే ఇయర్కి 2 లక్షల వరకు సేవ్ అవుతాయి. మీ యాక్చువల్ సేవింగ్స్, డేటా సైజ్ అండ్ యాక్సెస్ ప్యాటర్న్స్ మీద ఆధారపడతాయి. సబ్స్క్రైబ్ చేయండి డైలీ AWS కాస్ట్ టిప్స్ కోసం.